ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గమైన రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం గుడిమెల్లంక గ్రామ పంచాయతీ పరిధిలో 5 గ్రామాలకు సంబంధించిన ఏకైక శ్మశాన వాటిక అండి ఇది. ఈ శ్మశాన వాటికకు వెళ్ళే మార్గం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఏమాత్రం చిన్న వర్షానికి కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి ఒకసారి. అయితే ఈ విషయంలో అనేక సార్లు ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మొరపెట్టుకున్నా ఈ రోడ్డు గురించి పట్టించుకున్న పాపన పోలేదు ఎవరును. అయితే ఈ రోడ్డు అనేక సార్లు వేసినట్లుగా రికార్డులో చూపిస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. అయితే ఆ విధంగా కనుక చూపిస్తే ఈకు అలాట్ చేసినటువంటి నిధులు ఏమైనా ఎటు మార్చారన్నది బయటికి రావాల్సిన అవసరం ఉంది. రాజోలు నియోజకవర్గం ప్రెసిడెంట్లుగా ఎమ్మెల్యేలుగా అనేక మంది కొనసాగారు. గుడిమెల్లంక పంచాయతీ ప్రెసిడెంట్లుగా అదే గ్రామ వార్డు మెంబర్లుగా అనేక మంది ఇంతకాలం కొనసాగారు. ఎప్పుడు కూడా ఈ మార్గం గురించి ఈ రోడ్డు గురించి పట్టించుకున్న నాదుడు ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక ఎమ్మెల్యే కానీ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. మరి దీన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఎవరైనా చనిపోయిన తర్వాత ఆయన చివరి వీడ్కోలు ఒక మంచి వాతావరణంలో చేయటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి ఆ యువకులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అక్కడ చనిపోయిన వ్యక్తిని ఖననం చేయడానికి వెళ్ళే వ్యక్తులు ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో దయచేసి అధికారులు సీరియస్గా తీసుకుని ప్రజాప్రతినిధులు సీరియస్గా తీసుకుని అతి త్వరితగతిన ఈ రోడ్డు పనులు చేసి గుడిమెల్లంక గ్రామ ప్రజల యొక్క ఈ అవసరతను తీర్చాలని కోరుకుంటున్నాం. దయచేసి ఇది మీ రాజకీయాల కోసము మీ అధికారాల కోసము పార్టీల కోసమో కాకుండా ప్రజల సమస్యలు ప్రజల అస్తవ్యస్తాలు పడుతున్నటువంటి ఈ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని అతి త్వరగా చేయాలి. ఈ రోడ్డుని త్వరగా వేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్లీకి సందుల్లో కూడా రోడ్లు వేస్తున్న పరిస్థితుల్లో ఇటువంటిది పట్టించుకోకపోవడం చాలా బాధాకరం.